అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి దేవాది దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. మోహిని అనే శక్తి బిడ్డ శరీరంలో ఉండి ఈ బిడ్డకి తలలో, మెడలో, నడుములో, ఈ కాళ్ళలో శక్తి లేకుండా రకరకాలుగా డిస్టర్బ్. భార్య చనిపోయింది, ఇక రాత్రి పగలుంది. ఎన్ని సంవత్సరాలు మట్టయ్యా ఈ బాధ నీకు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని నొప్పులు వెళ్ళిపోయినా ఉన్నాయా? చపలు కొట్టాడు గట్టిగా. 20 సంవత్సరాలుగా దీనికి ఎక్కడ నొప్పులు వస్తుందో నాకేం చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఆయన నోట్లో ఉమ్ము కూడా చిక్కగా గలేజ్గా ఉన్నది. చెప్తే అయ్యా నిజమే, చాలా చిరాగ్గా ఉంది అయ్యా, నీ నడుములోను ఈ ప్రక్కన ఇలాగ ఉంది అయ్యా, నేను లేవలేనయ్యా, పడుకుంటే లేవలేనయ్యా. రాత్రులు భయంకరమైన పరిస్థితులు. ఈ బిడ్డకి కాళ్ళు నొప్పులు 20 ఏళ్ళుగా ఈ శరీరం అంతా నొప్పులతో, బాధలతో, దురాత్మ చేత రకరకాలుగా పీడింపబడుతుంది ఈ బిడ్డ. ఇప్పుడు ఎట్లా ఉన్నది చెప్పయ్యా? ఇవిలా ఒకటి అన్నాడు, నేను ఇక చనిపోతే మంచిది, 2 పిల్లకాయలు ఉన్నారయ్యా, నేను చనిపోవాలయ్యా అన్నాడు. ఈరోజు ఆ నొప్పులకు భరించలేక నేను మరణిస్తే మంచిదయ్యా, నేను చనిపోతానయ్యా, నేను చనిపోవాలనుకుంటున్నానయ్యా అని చెప్తున్నాడు. నాకు ఏమనిపించింది? చాలా బాధలు పడే, నిద్ర రాదు, ఆకలి లేదు, చాలా బాధలు పడే. 20 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లా హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి, అంతర్తంత్రాలు అన్నీ అయిపోయినాయి, ఎక్కడా బాగా కాలేదు, జీవితంలో బాగా కాదు అన్నారు. పొద్దున ప్రార్థన చేస్తుంటే అయ్యగారి సల్లు మెత్తగా అయిపోయినారు, నొప్పులకి ఫలమని నొప్పులని, అయ్యగారికి వచ్చిన ఆ నొప్పులని. అయ్యా మీరు ఎంత తట్టుకోగలుగుతున్నారయ్యా, మీరు ప్రతి ఒక్క సమస్య తీర్చేవని కదా నువ్వు, ఎంత బాధపడుతున్నావయ్యా. ఇప్పుడు ఒక్కసారి ఉంగదలకే ఫలమనేదలకే ప్లాస్టరే కొంచెంసేపు అట్లే ఊరికి గమ్మన అయిపోయినాడు. మొత్తం పొద్దున్నే ఆటి వరకు పరిగెత్తుకుంటూ పోయినా
నాకు బాగా చేసినాడు. చాలా బాధపడేవాడిని. చిన్న పిల్లలండి, పాపను కూడా తీసుకొచ్చారు. పాప ఎక్కడుంది? ఒకసారి రండి అమ్మా, పాప ఎక్కడుంది? చాలా బాధపడేవాడిని. ఇప్పుడు మనసు పూర్తిగా ఏ నొప్పులు లేకుండా బాగున్నది. ఈరోజు ఈటీవీ పరిచర్య, ఈ సంఘము, ఈ సేవకుడు, ఇలాంటి అనేక బిడ్డలు ప్రాణాలు కాపాడబడుతున్నాయి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. 18 ఏళ్ళ వయసులో నాకు వచ్చింది ఆ రోగం. ఇప్పుడు 38 ఏళ్ళు. నాకు 20 సంవత్సరాలుగా దురాత్మతో బాధపడుతున్న బిడ్డ విడుదల పొందాడు. సంతోషంగా సఫలమవుతాడు. ఈరోజు ఉదయకాల సమయంలోనే అద్భుతం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకే అందరికీ స్వస్థత ప్రార్థన చేశాం. శనివారం 8 గంటల రాత్రి దాకా చేసాం. మళ్ళీ ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు కొంతమందికి చేసాం. అందుట్లో ఈ బిడ్డకు కూడా చేసాం. పూర్తిగా విడుదల వచ్చింది. అన్నీ చూసుకున్నాడు. ఇలా వంగేది కాదంట, అలా వంగేవాడు కాదంటండి. ఇప్పుడు పూర్తిగా వంగుతానట్లే అయ్యగారు ప్రార్థన చేశాడు. ఫలామంది నడుము. అప్పుడు అయ్యగారే అన్నాడు. నాకు విడుదలగా జరిగింది. ఆమేన్, ఆమేన్. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. 32,000 మంది యుద్ధానికి బయలుదేరారు. అన్ని ఎవరికి ఏది వీలైతే అది పట్టుకున్నారు, యుద్ధానికి బయలుదేరారు. వీళ్ళని గమనించండి. దేవుడికి అది ఇష్టం లేదు. చెప్పండి అందరు కూడా. దేవుడికి అది దేవుడు జయమునిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు ఆయన. 32,000 మంది మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్తుంటే దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇంత జన సమూహం ఎందుకు నీకు యుద్ధానికి? ఇంతమంది ప్రజలకి ఎందుకు యుద్ధం చేయడానికి? ఇదిగో వీళ్ళకి ఒక మాట చెప్పు, ఎవడు భయపడుతున్నాడో వాడింటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పు అన్నాడంతే. అప్పుడు గిద్యోను అంటున్నాడు, ప్రజలందరికీ చెప్తున్నాడు, వినండి, మీలో ఎవరు భయపడుతున్నారో, ఈ యుద్ధము మిద్యానీయులతో యుద్ధం చేయటానికి ఎవరు భయపడుతున్నారో వారు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవడు భయపడకుండా ధైర్యంగా ఉన్నాడో వాడే నాతో ఉండాలి. ఇప్పుడు ఎవరు భయపడతారో వెళ్ళిపోండి అన్నాడంటే. హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారంటండి. చూసారా, 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారంట. వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారు యుద్ధానికి అని మనం అనుకుంటే, వీళ్ళందరూ ఎలా వచ్చారంటే ఏదో వాడు వెళ్తున్నాడు కాబట్టి నేను వెళ్తాను కాబట్టి వాడు వెళ్తున్నాడు అన్నట్టుగా వచ్చినట్టు ఉన్నారు. కొంతమంది అంతే, పక్కోళ్ళని చూస్తారు, పక్కోళ్ళు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలనుకుంటారు. కొంతమంది మంచి తీసుకోరు, చెడు తీసుకుంటారు. తక్కువ మంది మంచి తీసుకుంటారు. 22,000 మంది, సగం కంటే ఎక్కువ వెనక్కి వెళ్ళిపోయారంటే. ఇప్పుడు లెక్క పెట్టేసరికి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? 10,000 మంది మాత్రమే ఉన్నారు. దేవునికి అది కూడా ఇష్టం లేదండి. 10,000 మంది వెళ్ళి మిద్యానీయులతో యుద్ధం చేయటం దేవుడికి ఇష్టం లేదు. ప్రియులారా గమనించండి, 10,000 మంది మిద్యానీయులతో యుద్ధం చేయటానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక నీటి దగ్గర వెళ్ళిన దేవుడు, ఆ నీళ్ళ యొద్దకు దేవుడు వాళ్ళని నడిపించాడు. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు
వాళ్ళందరినీ కూడా ఆ నీళ్ళ కాడ నీళ్లు తాగడానికి లైన్గా నిలబెట్టాడు. 10,000 మంది నిలబడ్డారు. త్వరగా నీళ్ళు తాగండి, యుద్ధానికి వెళదాం, త్వరగా నీళ్ళు తాగండి, యుద్ధానికి వెళదాం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక అప్పుడు ఇందుట్లో కొంతమంది అంట ఆ నీళ్ళలో పడిపోయి నీళ్ళు తాగుతున్నారంట. కొంతమంది మాత్రమే దోసులతో నీళ్ళు తీసుకుని పైకి లేచి తాగుతున్నారట. ప్రైజ్ లార్డ్. దేవుడు చెప్పాడు, గిద్యోను ఇదిగో ఇందులో ఎంతమంది దోస్తులతో నీళ్ళు తీసుకుని తాగారు, ఇందులో ఎంతమంది కుక్కలాగా మరి ఆ నీళ్ళ మీద పడి నీళ్లు తాగారు చూడు అని చెప్పాడు. అంతే. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? కుక్కలాగా మూతిని నీళ్ళలో పెట్టేసినటువంటి వారు చూడండి, మిద్యానీలు మిడతలంత దండు, అంత గొప్ప సైన్యం. ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయటానికి ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? 300 మందినే. శక్తి చేత కాదు, బలముతో కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను. నా ఆత్మ ద్వారా ఈ కార్యం. యుద్ధానికి చాలా భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత జన సమూహాన్ని 300 మందితో యుద్ధం ఎంత కష్టమండి, ఎంత కష్టం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు, దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదు. దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదు. దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు లాంటివి కాదు. ఆయన ఘనమైన దేవుడు. హల్లెలూయా. ఆయన చేస్తానంటే దాన్ని చేసి చూపించేవాడు. ఆమేన్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు. చప్పట్లు కొట్టాలి కనుక మాట ఇచ్చి నెరవేర్చుకునే. హల్లెలూయా. మాట శక్తివంతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్తే మీరు ఇంకా అదురుకుంటారు. ఈ 300 మంది దగ్గర యుద్ధ సంబంధమైనటువంటి వస్త్రాలు కానీ యుద్ధ సంబంధమైనటువంటి ఆయుధాలు ఏమీ లేవండి. ఏమున్నాయో తెలుసా? వాళ్ళు 300 మందిని దేవుడు గిద్యోనుతో చెప్తున్నాడు, అయ్యా ఈ 300 మందిని నేను నీకు జయాన్నిస్తానయ్యా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ 300 మందితో జయాన్నిస్తానంటే ఏంది పరిస్థితి? నేను అపజయింపాలైపోతానా? 300 మంది యుద్ధమేంటి? అంతకు ముందు దేవుడు గిద్యోను ద్వారా ఎన్ని కార్యాలు జరిగించాడు తెలుసా? గిద్యోనుకి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక సందేహం వచ్చేసింది. ఏంటి సందేహం అంటే, నిజంగా దేవుడు మాట్లాడతాడా? నిజంగా దేవుడు సహాయం చేస్తాడా? ఈ మాట నిజమేనా? ఆయనలో ఉన్న ఒక సందేహం తెలుసా? అయ్యా నువ్వేమని? నేను ఒక మాట చెప్తాను. ఏంటి అన్నమాట? నేను గొర్రెబొచ్చు కత్తిరించి ఆ గొర్రెబొచ్చుని కళ్ళములో నేను వేస్తాను. నేను ఆ గొర్రెబొచ్చు అంతా ఇలా పరిచేస్తాను. ఈ రాత్రి ఒక అద్భుతం నేను చూస్తే ఖచ్చితంగా జయము కలుగుతుందని నేను నమ్ముతాను. దేవుడు నువ్వు చెప్పినట్లే జరుగుతుందని చెప్పినప్పుడు ఆయన ఆ గొర్రెబొచ్చు తీసుకొచ్చి పెద్ద కళ్ళముగా వేశాడు. వేసి ఏమంటున్నాడు తెలుసా? ఈ రాత్రి కాల సమయంలో, ఈ రాత్రి ఈ గొర్రెబొచ్చు ఆకాశం నుండి మంచు పడి గొర్రెబొచ్చు అంతా తడిచిపోవాలి, ఆ భూమి అంతా కూడా పొడిగానే ఉండాలి అని చెప్పాడు. చప్పట్లు కొడతామా గట్టిగా? ఎందుకు చప్పట్లు కొట్టమన్నాడు తెలుసా? ఆయన ప్రజల కాడికి వచ్చి కాలం చూసేసరికి ఆయన దేవుడు మాట చెప్పాడు. అదే ప్రకారంగా ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో తడిచిపోయిందండి. మిగతా నేలంతా పొడిగొంది. హల్లెలూయా. 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 అతనిలో మళ్ళీ ఒక భయం వచ్చింది. దేవా దేవా, ఇదొక్కసారికి నన్ను క్షమించాలి. ఏంటి అని దేవుడు అడుగుతున్నప్పుడు ఈ రాత్రి ఇంకొక అద్భుతం
నీళ్లుగా మిద్యానీయులు నేను జయిస్తాను, మిద్యానీయులను నేను మీద నాకు చేయగలిగితే దయచేసి ఈ ఒక కార్యం చేయండి. ఏంటి ఆ కార్యం అంటే, ఇప్పుడు ఈ గొర్రెబొచ్చంతా ఈ రాత్రి మొత్తం ఈ గొర్రెబొచ్చంతా పొడిగానే ఇలాగే ఉండాలి. ఈ నేలంతా మంచుతో తడిచిపోవాలి. గట్టిగా చెప్పగలమా? గట్టిగా గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా, ఆమేన్. దేవుడు చేయగల సమర్థుడు. ఆ రాత్రి దేవుడు ఆకాశం నుండి గొర్రెబొచ్చు మీద ఏమాత్రం మంచు పడకుండా దాని చుట్టుపక్కలంతా మంచుతో తడిపేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత శాంతి గలవాడయ్యా, దేవుడు ఎంత ఓర్పు గలవాడయ్యా, దేవుడు ఎంత సహనం గలవాడయ్యా. ఒక మనుషుడు ఆయన్ను ఎన్ని రకాలుగా పరీక్షిస్తే అన్ని రకాలుగా జవాబు చెప్పాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్ని రకాలుగా పరీక్షిస్తే అన్ని రకాలుగా జవాబు చెప్పాడు. అందుకే మాట్లాడే దేవుడు. హల్లెలూయా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా, మాట్లాడే దేవుడండి ఆయన. మాట్లాడే గిద్యోను ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు దేవుడికి పెట్టినా కూడా ఆయన సహనంతో ఓర్పుతో భరిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయనకి బాధపడదేమనుకుంటా నేను. కొన్ని సందర్భాల్లో అబ్రహాము కూడా ఆయన్ని కొన్నిసార్లు అదే విధంగా ఒక పట్టణాన్ని కాపాడటానికి అక్కడ 100 మంది నీతిమంతులుంటే అలా రకరకాల ఆఖరికి 5 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటే ఎస్ నేను కాపాడుతానన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, మన మీద సంఘానికి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం అనుకుంటున్నాను. నా సహోదరి సహోదరులారా, నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి, మంచి లక్షణాలు నీలో ఉండాలి, మంచి విశ్వాసం నీలో ఉండాలి, మంచి నిరీక్షణ నీలో ఉండాలి, దేవునితో మంచి సంబంధం సహవాసం నీలో ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరులను గమనించండి, గిద్యోను ఎన్ని రకాల పరీక్ష పెట్టినప్పటికీ ఈ మాత్రము ఎక్కడ కూడా అపాధ్యాయులుగానే ఆయనకి అపనమ్మకం కలిగేటట్టుగా దేవుడు చేయలేదండి. ఆయన ఏ పరీక్ష పెడితే ఆ పరీక్షకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 300 మంది యుద్ధానికి తీసుకెళ్ళినటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా? చెప్తే మీరు నవ్వుతారండి. ఎవరైనా యుద్ధం మీకు అనిపిస్తుంది, దేవుడికి యుద్ధం చేయటం వచ్చా? దేవుడికి యుద్ధం చేయటం ఇదేనా? ఇదేనా దేవుడికి యుద్ధం చేయటం ఇదేనా? ఒక మనుషుడికి ఆయుధాలు అవసరమేమో కానీ దేవుడికి ఆయుధాలు అవసరం లేదు. చెప్పడానికి గట్టిగా దావీదు జీవితంలో మనం చూస్తే బాలుడైన దావీదు 6 గోళ్ళ చాలు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు రాజు ఏం చేశాడో తెలుసా? అతనికి యుద్ధ వస్త్రాలు ధరించి అలాగే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలన్నీ ఇచ్చి యుద్ధం చేయి, వెళ్ళి ఆ గొలియాతు మీద యుద్ధం చేయన్నాడు. దావీదు ఇలా గుర్తుగా 2 అడుగులు వేసిన తర్వాత రాజు చెప్తే నాకు ఈ అవసరం లేదు, ఈ ఆయుధాలు నాకు అవసరం లేదు, ఈ ఆయుధాలతో నేను యుద్ధం చేయను, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆ ఫిలిష్తీయుని ఈ రోజు నేను అంతం చేస్తానని చెప్పి ఆ యుద్ధాన్ని దించేసాడు, తీసేసుకున్నాడు. అన్ని తీసి ఒక ఒడిసిని తయారు చేసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. అంత పెద్ద గొలియాతుని జయించడానికి ఆ యొక్క దావీదు
ఆయన సామర్థ్యం. ప్రియులారా, గిద్యోను వాళ్ళందరూ కూడా సిద్ధపరచుకున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ మాటను గమనించండి. ఇక్కడ యుద్ధానికేమో ఎంత జనం వచ్చారంటే, మీరు చూసినట్లయితే యుద్ధం రెడీ అయిపోయింది, యుద్ధానికి వాళ్ళు సిద్ధమైపోయారు. ఎంత జనం అంటే మిడతల్లాగా మిద్యానీయులు అక్కడికి వచ్చేసారు. వాళ్ళు ఒంటిని చూసినట్లయితే సముద్రం పక్కన ఉన్న ఇసుక ఎలా ఉంటుంది, ఆ ఇసుక రేణువులు, అట్లా ఇసుక రేణువులు అంత విస్తారంగా ఒంటెలు ఉన్నాయి. అంత జనాంగం అక్కడ ఉన్నారు. వీళ్ళేమో యుద్ధం చేయటానికి వాళ్ళు అక్కడికి వెళ్తుంటే, యుద్ధం చేయడానికి వెళ్తుంటే వాళ్ళకి దేవుడి చెప్పాడు, కుండలు దివిటీలు బోర్లు అంట. యుద్ధానికి ఇవేనండి, చెప్పండి, యుద్ధానికి ఇవేనా? కుండలు దివిటీలు బోర్లు ఇవేనా యుద్ధానికి? దేవుడు వీటిని తీసుకోమంటున్నాడు అవతలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాళ్ళని వీటిని తీసుకోమని చెప్తున్నాడు. అక్కడ చూస్తేనేమో జనం చాలా మంది ఉన్నారు, మిడతల్లాగా జనం ఉన్నారు. వాళ్ళ ఒంటలు చూస్తే ఇసుక రేణువులాగా ఉన్నాయి. ఇంత జనాలు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు బోర్లు ఊదే బోర్లు కుండలు దివిటీలు అంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించారా? అలాంటిది యుద్ధం అక్కడ స్టార్ట్ కాబోతుంది. నిజంగా దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడో ఈ మాటల్లో మనం చూడాలి. దేవుడు ఎలా బలపరుస్తున్నాడో గిద్యోని మనం చూడాలి. గిద్యోని ఎంత భయపడుతున్నాడో దేవుడు గిద్యోని అంతగా బలపరుస్తున్నాడు. ఆ రాత్రి దేవుడు గిద్యోని ఏ విధంగా బలపరుస్తున్నాడో చూడండి. ఆ యొక్క మిద్యానీయుల్లో ఒకరికి ఒక కళ వచ్చిందండి. ఆ కళ గురించి దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుడు ఆ కళ వినటానికి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే, వాళ్ళ డారోలో ఉండి మాట్లాడుకుంటే, ఈ యొక్క గిద్యోను మరి అలాగే ఒక పురా అనేటువంటి ఒక వ్యక్తి ఇద్దరు కలిసి ఆ యొక్క డారా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కన్న కళను ఇతను చెప్తున్నాడు. మిద్యానీయులు ఈ మాట చెప్పుకుంటున్నప్పుడు గిద్యోను పురా కూడా వింటున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక రొట్టె ఆయన కళ్ళ వచ్చింది, అది గిరా తిరిగి మిద్యానీయులు పడిందంట. ఆ రొట్టె ఎవరో? గిద్యోనే. హల్లెలూయా. వెంటనే ఆ అన్యుడు గిద్యోను ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకి జయాన్ని ఇచ్చేస్తున్నాడు అని చెప్తున్నాడు. గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయులకి దేవుడు జయాన్ని ఇస్తున్నాడు. ఇది గిద్యోనే కాదు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. వెంటనే డ్యూటీలు పట్టుకున్నారు, బోర్లు పట్టుకున్నారు, కొండలు పట్టుకున్నారు. యేసయ్య అద్భుత కార్యాలు జీవితంలో చేసేసాడు. ఆమేన్. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో గిద్యోనికి, ఆ ప్రకారం ఒకే మనిషిని అర్థం చేసినట్లుగా ఆయన ఈ సైన్యంతో వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా హతం చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదైతే మనం అపజయాలు పాలైపోయామో, ఏదైతే మనం నష్టాలు పాలైపోయామో, ఏ విషయంలో మనం కష్టాలు పాలైపోయామో, ఏది మనకు కాదు, ఇక మనకు చెందకుండా అయిపోయిందని అనుకున్నాము. దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో, నీవు అలా అనుకోవటానికి దేవుడు నాతో ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఈరోజు మేము చేస్తున్న ఈ పరిచర్యలో దేవుడు మాతో ఉన్నాడు. చప్పట్లు కొట్టే మా ద్వారా జరుగుతున్న ఈ అద్భుతాలు వెనుక దేవుడు ఉన్నాడు. ఆ ధనము మాకు సమకూరుతుందంటే దేవుడు ఉన్నాడని మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు దేవుడి కొరకు ఏ పని చేసినా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనుకున్నప్పుడే నేను ఈ పని చేయగలుగుతున్నాను. ఈరోజు నువ్వు కూడా ఏ నిరాశలో ఉన్నావు,
ఆరోగ్య విషయమనే కాదు, నీ పిల్లల విషయమనే కాదు, నీ పరిస్థితుల విషయమనే కాదు, నీ సమస్యల విషయమనే కాదు, దేవుడు నాతో ఉన్నాడు. మన ముందు ఎప్పుడు కూడా నష్టాలు కష్టాలు పెద్దగా కనపడతాయి, జయాలు. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో మన చూస్తే ఐగుప్తు నుండి కూడా వాళ్ళు ఆ కానాను వచ్చే వరకు కూడా దేవుడు అద్భుతాలు చేస్తానే ఉన్నాడు వాళ్ళతోటి. ఎన్నో కార్యం దేవుడు మోషే ద్వారా జరిగించిన సంగతులు వీళ్ళు విన్నారు కూడా. ఈ రోజు కూడా మనం బైబిల్ చదువుతుంటే దేవుడు చేసే ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఎందుకు చేయడు నువ్వు అనుకుంటున్నావు? నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని ఎందుకు చేయడని నువ్వు అనుకుంటున్నావు? నీ హృదయాన్ని దేవుని కొరకు, నీ మనసుని దేవుని కొరకు అర్పించు. నీ జీవితంలో అపజయకు జయము నీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శనివారం యేసు ఆశ్రయపురం నందు జరుగు స్వస్థత విడుదల ప్రార్థనకు అందరూ ఆహ్వానితులే. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ బిఎన్ రెడ్డి, హైదరాబాద్. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు గారు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ, ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుతున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చిన్న శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410508337, IFSI కోడ్ SBIN 00130332, రాయ్ దర్గా బ్రాంచ్, మణికొండ.